సో మన ప్రమోటర్స్ ని కన్వర్ట్ చేస్తున్నామమ్మా. సో ఇది నెక్స్ట్ స్టెప్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ రిజిస్ట్రేషన్. సో టోటల్ గా కంపెనీని ఫామ్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ స్టెప్స్ చూసాం. ఫస్ట్ ప్రమోషన్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్, నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. ప్రమోషన్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఇన్కార్పొరేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ లోకి వెళ్తాం. ఓకేనా? సో చూద్దాం. A company being an artificial person comes into existence only after its registration with the register of companies. ఏంటంట, కంపెనీ ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి అది ఎగ్జిస్టెన్స్ లో రావాలి అంటే రిజిస్ట్రేషన్ జరగాలి. రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుందంట, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ జరుగుతుంది. ఓకేనా? అంటే ఒక కంపెనీ, దాని కంపెనీ అని మనం ఐడెంటిఫై చేయాలి అంటే దాని ఎగ్జిస్టెన్స్ లో తీసుకురావాలి అంటే దానికి ఒక రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించాలి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ చేయించాలి. ఇట్ ఈస్ ద లీగల్ ప్రాసెస్ త్రూ విచ్ అన్ ఎంటర్ప్రైజ్ అబ్టైన్స్ రెగ్యులేషన్ యాజ్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ఎంటర్ప్రైజ్, ఆ కంపెనీ మనం ఎలా రికగ్నైజ్ చేయొచ్చు, సెపరేట్ లీగల్ ఏంటంటే ప్రమోటర్స్ వేరు, కంపెనీ వేరు. ప్రమోటర్స్ దగ్గర నుంచి కంపెనీ వేరే అయిపోయింది. సో అప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత a company is an artificial person having separate legal entity and recognition వస్తుంది. నెక్స్ట్, a joint stock company whether private limited or public limited must file all necessary documents with the registrar to obtain the incorporation certificate. కంపెనీ అది ఏ కంపెనీ అయినా కానీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా, ఎలాంటి కంపెనీ అయినా కానీ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర సబ్మిట్ చేస్తేనే కంపెనీ తన యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ అనేది కంపెనీ చేతిలో పెడతారు. ఎవరు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. విత్ దిస్ సర్టిఫికేట్ ద కంపెనీ గెట్స్ ఎ స్టేటస్ ఆఫ్ లీగల్ ఎంటిటీ. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, లీగల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత కంపెనీకి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే కంపెనీకి ఒక స్టేటస్ వస్తుంది. ఏంటో స్టేటస్, సపరేట్ లీగల్ ఎంటిటీ. అప్పటి వరకు ప్రమోటర్స్ కంపెనీ ఇద్దరు ఒక్కటే. ఎప్పుడైతే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ వచ్చిందో అప్పుడు మాత్రమే కంపెనీ వేరు, ప్రమోటర్స్ వేరు అవుతారు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్స్, కంపెనీని రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్లికేషన్ ఫర్ అప్రూవల్ ఆఫ్ నేమ్. ఓకేనా? చంద్రరావు చదువుతాడు, వినండి ఒకసారి. లక్ష్మీప్రియ చదవండి. Yes, sir. Application for approval of name. For registration of a company, an application is to be submitted to the register of the companies of the state and obtain the approval of name. A company may adopt any name which is not prohibited under the Emblems and Names Act 1950. The register is expected to approve the name within 14 days of the receipt of application. The proposed name must be registered within 3 months of the approved date. లక్ష్మీప్రియ వాయిస్ వినిపిస్తుందమ్మా? Yes, sir. హలో, ఒక్కసారి ఫస్ట్ నుంచి, వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది ఇందాక, ఒక్కసారి ఫస్ట్ నుంచి మంచిది. Application for approval of name. For registration of a company, an application is to be submitted to the register of the companies of the state and obtain the approval of name. A company may be adopted any name which is not prohibited under the Emblems and Names Act 1950. The register is expected to approve the name within 14 days of the receipt of application. The proposed name must be registered within 3 months of the approved date. సో కంపెనీని రిజిస్ట్రేషన్ చేయడానికి ఫస్ట్ స్టెప్ లోనే న్యూమరస్ స్టెప్స్ ఉన్నాయి మళ్ళీ. సో
సో కంపెనీని రిజిస్టర్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంట, అప్లికేషన్ పెట్టుకోవాలి. దేనికోసం? నేమ్ కోసం. కంపెనీకి పెట్టే నేమ్ కోసం ఒక కంపెనీకి పెట్టే నేమ్‌ని అప్రూవ్ చేసుకోవడం కోసం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలంట. ఎలా పెట్టుకోవాలని చెప్తున్నాడు. ఫస్ట్, ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ కంపెనీ, an application is to be submitted to the registrar of companies of the state and obtain the approval of name. ఏ స్టేట్‌లో అయితే కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తున్నామో, ఆ కంపెనీ ఆ స్టేట్ యొక్క రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గరికెళ్ళి, నేను పర్టిక్యులర్ కంపెనీ పెడుతున్నాను. ఆ కంపెనీకి ఈ నేమ్ సమ్ ఏబీసీ లిమిటెడ్ అనే నేమ్‌ని పెట్టుకోవడానికి అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి మనం అప్లికేషన్ పెట్టుకోవాలంట. ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ స్టెప్, a company may adopt any name which is not prohibited under the Emblems and Names Act 1950. సో మన ఇండియాలో ఒక యాక్ట్ ఉందమ్మా, ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950 అనే యాక్ట్ ఉంది. సో మనం పెట్టుకునే పేరు ఉంటది కదా, ఆ పెట్టుకునే పేరు ఈ ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ విరుద్ధంగా ఉండకూడదు. అంటే ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి లోబడి మనం పెట్టుకునే కంపెనీ యొక్క నేమ్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఉంది చూడండి. ద రిజిస్ట్రార్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అప్రూవ్ ద నేమ్ విత్ ఇన్ 14 days ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాం, ఒక నేమ్ ని సజెస్ట్ చేసాం. ఆ నేమ్ ఎలా సజెస్ట్ చేసాం, ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ కి లోబడి, అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ ఆ నేమ్ పెట్టాం. ఇప్పుడు ఈ నేమ్ మనం పెట్టిన నేమ్ ని రిజిస్ట్రార్ ఏం చేస్తాడంటే 14 days లోపు, అంటే అప్లికేషన్ రిసిప్ట్ చేసుకున్న 14 days లోపు ఈ నువ్వు ఏదైతే నేమ్ చెప్పావో ఆ నేమ్ ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ ప్రకారం విరుద్ధం కాదు, నువ్వు ఈ నేమ్ పెట్టుకోవచ్చు అని చెప్పి మనని అప్రూవ్ చేస్తాడు. నెక్స్ట్ ఏమన్నా అప్రూవ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, మళ్ళీ నెక్స్ట్, ద ప్రపోజ్డ్ నేమ్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఇన్ 3 months ఆఫ్ ద అప్రూవ్ డేట్. ఎప్పుడైతే రిజిస్ట్రార్ అప్రూవ్ చేశాడో, ఈ అప్రూవ్ చేసిన దగ్గర నుంచి 3 months లోపు మన కంపెనీ మనం రిజిస్టర్ చేయించుకోవాలి. మన కంపెనీ యొక్క నేమ్ ని రిజిస్టర్ చేయించుకోవాలి. సో టోటల్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయమ్మా? 1, 2, 3, 4 స్టెప్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఒక నేమ్ ని మనం సజెస్ట్ చేయాలి. ఎవరికి? రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి. సెకండ్ స్టెప్, మనం ఫస్ట్ స్టెప్ లో సజెస్ట్ చేసిన నేమ్ ఎలా ఉండాలి, ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950 చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి లోబడి ఉండాలి. థర్డ్ స్టెప్ ఎలా ఉండాలంట, కంపెనీ ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో అది ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ కి లోబడి ఉంది. ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ ఏదైతే చెప్తుందో దాని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోబడే ఉంది అని చెప్పి 14 days లోపు రిజిస్ట్రార్ కంపెనీకి చెప్తాడు. కంపెనీకి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి 3 months లోపు ఆ నేమ్ ని రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ 4 steps ఉన్నాయమ్మా. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ కంపెనీలో ఫస్ట్ పాయింట్ లో 4 points ఉన్నాయి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. లక్ష్మీప్రియ, అర్థమైందా నీకు? ఎస్ సార్. ఒకసారి చెప్తావా 4 points? ఎస్ సార్. చెప్పు. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సార్, అది రిజిస్టర్ కి. ఓకే, ఏమని సబ్మిట్ చేయాలి, దేనికోసం సబ్మిట్ తర్వాత చేయాలి? దానికి ఒక రిజిస్ట్రేషన్ అప్రూవల్ కోసం సార్, నేమ్ కోసం. రిజిస్ట్రేషన్ అప్రూవల్ కాదు, నేమ్ అప్రూవల్ కోసం, కంపెనీ యొక్క నేమ్ అప్రూవల్ కోసం. అదే. ఓకే. ఎస్ సార్. సెకండ్ స్టెప్, తర్వాత ఆ నేమ్ అప్రూవల్ మనం నేమ్ తీసుకుంటాం కదా సార్, అది యాక్ట్ 1915 యాక్ట్ కి లో కరెక్ట్ గా ఉండాలి సార్. ఏంటి యాక్ట్ నేమ్? ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950. అది ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పిందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉండాలి నేమ్. ఓకేనా? సార్. ఓకే, నెక్స్ట్. 14 days లోపు ఆ రిసిప్ట్ అప్లికేషన్ వాళ్ళకి ఇచ్చేయాలి సార్, రిజిస్టర్ కి. కాదు వినలేదైతే సరిగ్గా నా వాయిస్ వినిపించలేదా మీకు? క్లారిటీ వినిపిస్తుంది సార్.
ఎక్కడ నెక్స్ట్? కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ ప్రకారం మన నేమ్ ఉండాలని చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు? మనం ఫస్ట్ స్టెప్‌లో అప్లికేషన్ పెట్టుకున్నాం గదా! ఆ అప్లికేషన్ పెట్టుకున్న డేట్ నుంచి 14 డేస్ రిజిస్ట్రార్ టైం తీసుకుంటాడు. ఎందుకు రిజిస్ట్రార్ టైం తీసుకుంటాడంటే, మనం ఇచ్చిన నేమ్స్ అండ్ ఎంబ్లమ్స్ యాక్ట్‌లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి ఫాలో అయ్యి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే పెట్టారా? లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా పెట్టారని చెక్ చేసుకోవడానికి రిజిస్ట్రార్ 14 డేస్ తీసుకుంటాడు. రిజిస్ట్రార్ 14 డేస్ టైం తీసుకొని మనం పెట్టిన నేమ్ కరెక్ట్ గానే పెట్టారు. ఓకేనా? మనం ఎలాంటి తప్పులు చేయలేదు అని చెప్పి మనకేం చెప్తాడు? అప్రూవల్ ఇస్తాడు. అప్రూవల్ ఇచ్చిన 3 మంత్స్ మనం ఏం చేయాలి? నేమ్ రిజిస్టర్ చేయాలి. ఓకేనా? సో చూడండమ్మా, మళ్ళీ నేను ఒకసారి వైట్ పేపర్ మీద రాస్తున్నాను. రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ. రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీలో స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1 ఏంటి? అప్రూవల్ ఆఫ్ నేమ్. అప్రూవల్ ఆఫ్ నేమ్ లోని మళ్ళీ 4 స్టెప్స్ ఉన్నాయేమో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీకి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ. చెప్పమ్మా, చెప్పమ్మా. వాయిస్ కట్ అవుతుంది సార్. స్క్రీన్ కూడా కనిపించట్లేదు సార్. ఒక్కసారి లైన్లో ఉండండి. ఇప్పుడు ఏంటి చేంజ్ ఉందా? నో సార్. ఇప్పుడు కూడా కనిపించట్లేదా? ఎస్ సార్. మీకు కనిపిస్తుంది కదా? చూడమ్మా, నేను వైఫై యూజ్ చేస్తున్నాను, కనిపించాలి. ఓకేనా? ఎస్ సార్. కంటిన్యూ చేస్తున్నాను. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? అప్రూవల్ ఆఫ్ నేమ్. ఫస్ట్ స్టెప్ అప్రూవల్ ఆఫ్ నేమ్. ఆ అప్రూవల్ ఆఫ్ నేమ్ లో 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకేనా? దేనికోసం? బ్రాకెట్స్ లో నేమ్ కోసం, ఫర్ ద పర్పస్ ఆఫ్ నేమ్. సెకండ్ స్టెప్ ఏంటి? ఈ నేమ్ ఉంది కదా, ఫస్ట్ స్టెప్ లో నేమ్ ఎలా ఉండాలంట? ఇట్ షుడ్ ఫాలో ఏంటమ్మా? ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950. ఓకేనా? ఇది ఈ 2 స్టెప్స్ కూడా డ్యూటీ ఆఫ్ ప్రమోటర్స్ యొక్క డ్యూటీ. ఫస్ట్ 2 స్టెప్స్ అని. థర్డ్ స్టెప్ ఏంటంటే చెకింగ్ బై రిజిస్ట్రార్ వెదర్ నేమ్ సజెస్టెడ్ ఇన్ స్టెప్ 1 ఈజ్ కంప్లయింగ్ ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950. కంప్లయింగ్ అంటే ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడం అన్నమాట. ఓకేనమ్మా? నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, వన్స్ కంప్లై అయింది అని తెలిసినప్పుడు ఏం చేస్తాడు? ఈ స్టెప్. థర్డ్ స్టెప్ ఎవరిదంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. అప్పుడు థర్డ్ స్టెప్ ఏం చేయాలి? మళ్ళీ వన్స్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కంప్లై అవుతుందని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ కంపెనీ ఏం చేయాలంటే ప్రమోటర్స్ ఏం చేయాలి? అమ్మ ఈ కంప్లైంగ్ ఈ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ చెప్తున్నాడు కదా, ఏంటి? నేమ్స్ అండ్ ఎంబ్లమ్స్ యాక్ట్ ని ఫాలో అవుతుందని చెప్పింది ఎన్ని రోజులు చెప్పాలంట? within 14 days చెప్పాలంట.
సో ఈ 15th డే నుంచి అంటే 14 days అయిపోయిన తర్వాత అంటే అప్లికేషన్ పెట్టుకున్న 14 days కి ఏమో మనకు చెప్పేస్తాడు మీరు పేరు పెట్టుకోవచ్చు అప్రూవల్ ఇచ్చేస్తాడు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత 3 months లోపు విత్ ఇన్ 3 months ఓకేనా నేమ్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. ఇది టోటల్ గా ఫస్ట్ పాయింట్ లో ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ నేమ్ చెప్పింది. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నానమ్మా, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీలో స్టెప్ 1 ఏంటంటే అప్రూవల్ ఆఫ్ నేమ్. అప్రూవల్ ఆఫ్ నేమ్ లో 1, 2, 3, 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి? కంపెనీ ఏం చేయాలంటే ఒక నేమ్ ని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను ఏబిసి లిమిటెడ్ అనే నేమ్ ని పెట్టుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి. అప్పుడు నెక్స్ట్ ఆ నేమ్ ఎలా ఉండాలంట? ఇట్ షుడ్ ఫాలో ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1915 ఫాలో అవ్వాలంట. నెక్స్ట్ థర్డ్ స్టెప్, రిజిస్ట్రార్ ఏం చేస్తాడు? కంపెనీ రిజిస్ట్రార్ కి అప్లికేషన్ పెట్టుకున్న 14 days లోపు వాళ్ళు పెట్టుకున్న నేమ్ ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ ని కంప్లై అవుతుందా లేదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యా నేమ్ పెట్టారు లేదా అని చెక్ చేస్తుంది. ఎవరు? రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ చెక్ చేస్తుంది. వన్స్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ విత్ ఇన్ 14 days నేమ్ ని అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ కంపెనీ ఏం చేయాలి? 3 months లోపు, ఎప్పటి నుంచి 3 months లోపు? అప్రూవల్ ఇచ్చిన 3 months లోపు నేమ్ ని రిజిస్టర్ చేయించుకోవాలి. ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి. డౌట్ ఉంటే ఆ పాయింట్ మళ్ళీ చెప్తాను. అర్థమైందా? డౌట్ ఉందా? అర్థమైంది. ఓకే చరిష్మా, నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. Yes, sir. Second point, preparation of memorandum of association, MOA. It is a constitution of company which describes its objects, scope, and the relationship with the outside world. This document must be carefully drafted, stamped, and signed by 7 members in case of public company and 2 members in case of private company. As per the new amendment of the Act, 1 member is enough to sign on MOA in case of private company. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం? రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ లో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం? స్టెప్ 1 అప్రూవల్ ఆఫ్ నేమ్ అని చెప్పుకున్నాం. స్టెప్ 2 ఏంటంట? ప్రిపరేషన్ ఆఫ్ MOA. MOA ఫుల్ ఫామ్ ఏంటమ్మా? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకేనా? సో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటంట? MOA ఈజ్ ఈక్వల్ టు ఏంటంటమ్మా? MOA అంటే ఏంటంట? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంపెనీ. అమ్మ మన కంట్రీగా కాన్స్టిట్యూషన్ ఉందా లేదా? Yes, sir. ఎందుకు కాన్స్టిట్యూషన్ అంటే ఎందుకు పెట్టుకున్నాం మనం? రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో. ఇన్ ద సేమ్ వే MOA అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంపెనీ. అంటే ఏం చెప్తుందండి కాన్స్టిట్యూషన్? కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, కంపెనీ యొక్క స్కోప్ ఏంటి, కంపెనీ యొక్క రిలేషన్షిప్ ఏంటి, ఎవరితోటి? విత్ అవుట్ సైడ్ వరల్డ్. కంపెనీ అవుట్ సైడ్ వరల్డ్ తో ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఉండాలి, కంపెనీ అవుట్ సైడ్ వరల్డ్ తో ఎంత స్కోప్ వరకు ఆపరేషన్స్ చేయొచ్చు, కంపెనీకి అవుట్ సైడ్ వరల్డ్ రిలేషన్షిప్ ఏంటి అని చెప్పేదే MOA. ఆ MOA ని ప్రిపేర్ చేయడమే స్టెప్ నెంబర్ 2 అంట. ఓకేనా? ఓకే, ఈ MOA ని ఏం చేయాలంట కంపెనీ? ఈ MOA కంపెనీ షుడ్ ప్రిపేర్ MOA. అందుకే ఏమన్నా చూడమ్మా, దిస్ డాక్యుమెంట్ మస్ట్ బి కేర్ఫుల్లీ డ్రాఫ్టెడ్. డ్రాఫ్ట్ అంటే ఏంటమ్మా? ప్రిపేర్డ్. కంపెనీ ఏం చేయాలి? MOA డ్రాఫ్ట్ చేయాలి. ఇంకేం చేయాలి? స్టాంప్ చేయాలి. అంటే అమ్మ కంపెనీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి స్టాంప్ డ్యూటీ అనే ఫీజు ఉంటుందమ్మా, ఫీజు కట్టి ఏం చేయాలి? స్టాంపింగ్ చేయించాలి. 100 రూపీస్, 50 రూపీస్. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఏమన్నా అసెట్ అమ్ముతున్నారు అనుకో, నార్మల్ పేపర్ మీద అది రాయరు,
స్టాంప్ పేపర్ మీద రాస్తే ఎప్పుడైనా చూసారు మీరు స్టాంప్ పేపర్స్ ని? ఎస్ సార్. Yes, sir. Yes, sir. అలా చేయించాలన్నమాట వాటిని, స్టాంప్ డ్యూటీ చేయించాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ డ్రాఫ్టింగ్ అంటే ప్రిపేర్ చేయాలి. తర్వాత నార్మల్ దాని మీద ప్రిపేర్ చేయకూడదు, స్టాంప్ డ్యూటీ కట్టి ఆ స్టాంప్ పేపర్స్ మీద ప్రిపేర్ చేయాలి. అండ్ థర్డ్ మనం ఒక అసెట్ అమ్ముతున్నప్పుడు జస్ట్ నేను వాళ్ళకి నేను తేజస్వికి లేదా చరిష్మాకి లేదా చంద్రరావుకి నా బిల్డింగ్ అమ్మేస్తున్నాను చెప్పి స్టాంప్ మీద రాసి ఇచ్చేస్తే సరిపోద్దామా? ఇంకేం చెయ్యాలా? సైన్ Sign చేయాలి సార్. సైనింగ్ కూడా చెయ్యాలంట. సైన్ SIGN. ఓకేనా? సైన్ కూడా చేయాలంట. ఎవరు చేయాలంటే సైన్? ఎంతమంది చేయాలంట? ఈ సైన్ ఒకవేళ పబ్లిక్ కంపెనీ అయితే ఎంతమంది అంట? 7 మెంబర్స్. లేదు ప్రైవేట్ కంపెనీ అయితే 2 or 1 మెంబర్. అకార్డింగ్ టు ఓల్డ్ యాక్ట్ ప్రకారం అయితే 2 అమ్మా, న్యూ యాక్ట్ ప్రకారం అయితే 1 మెంబర్ సరిపోతాడంట. ఓకేనా? ఇంకొకసారి చదవమ్మా. ఎవరు చదివారు? ఎంబోయ్ ఎవరు చదివారు? ఇంకొకసారి చదవండి. సేమ్ ఇప్పుడు మనం రాసుకున్న పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. Yes, sir. Preparation of Memorandum of Association, MOA. It is the constitution of company which describes its objects, scope, and the relationship with outside world. This document must be carefully drafted, stamped, and signed by 7 members in case of public company and 2 members in case of private company. As per the new amendment of the Act, 1 member is enough to sign on MOA in case of private company. ప్రతి పాయింట్ ఇందులో ఉందా? మనం చెప్పుకున్న టెక్స్ట్ బుక్ లో అంతా కూడా ఇక్కడ మనం డ్రాప్ చేస్తాం. ఓకేనా? Yes, sir. స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకున్నాం. ఎప్పుడైనా నోట్స్ లో ఎక్కడ రాసుకోవడానికి అది ఈజీగా ఉంటుంది. మీకు అదంతా చదవక్కర్లేదు, ఇది చూస్తే అర్థమైపోవాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ గాయత్రి చదువుతుంది. Yes, sir. Preparation of articles of association. Hmm. It is the document which contains rules and regulations relating to the internal management and also the capital structure of the business. The public limited company may not require to file its own articles of association. However, it may adopt model clauses prescribed in Table A, Schedule 1 of the Act. A private company is required to submit its articles and duly signed by the signatories. ఓకే. సో ఏమంటున్నాడమ్మా? స్టెప్ నెంబర్ 3. సో కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడంలో స్టెప్ నెంబర్ 3 ఏంటంట? ప్రిపరేషన్ ఆఫ్ AOA, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఓకేనమ్మా? ప్రిపరేషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో ఏంటి AOA అంటే ఏంటి? ఇది కూడా డాక్యుమెంట్ కంటైనింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సార్ MOA కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాన్స్టిట్యూషన్ అంటే, మరి AOA కూడా డాక్యుమెంట్ కంటైనింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటున్నారు. MOA అంటే ఏంటంటే ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ అమ్మా. AOA ఏంటంటే విత్ ఇన్ మేనేజ్మెంట్, విత్ ఇన్ ఇంటర్నల్ మేనేజ్మెంట్ అంటే కంపెనీలో ఉన్న మెంబర్ కి మధ్య ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ AOA. కంపెనీ అవుట్ సైడ్ మెంబర్స్ తో ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ MOA. ఓకేనమ్మా? సో అందుకే ఇట్ ఈస్ ద డాక్యుమెంట్ విచ్ కంటైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ relating to the internal management and also the capital structure of the business. ఓకేనమ్మా? within internal management and capital structure అంటే ఎంత క్యాపిటల్ ఎక్కడెక్కడి నుంచి తేవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లోన్స్ నుంచి క్యాపిటల్ ఇద్దాం అనుకుంటున్నాను, నేను షేర్ క్యాపిటల్ నుంచి క్యాపిటల్ ఇద్దాం అనుకుంటున్నాను, నేను డిబెంచర్స్ నుంచి క్యాపిటల్ ఇద్దాం అనుకుంటున్నాను. లోన్ నుంచి ఏమో 25%, షేర్ క్యాపిటల్ ఏమో 50%, డెట్ ఏమో 25%. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఉండాలంట? AOA లో ఉండాలంట. ఓకేనా? నేను సేల్స్ మేనేజర్ కి అండ్ ఇన్ ద సేమ్ వే పర్చేజ్ మేనేజర్ కి అమ్మ సేల్స్ మేనేజర్ కి పర్చేజ్ మేనేజర్ కి ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ వెతకాలమ్మా? సేల్స్ మేనేజర్ అండ్ పర్చేజ్ మేనేజర్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ AOA లో వెతకాలా, MOA లో వెతకాలా?
ఎంఓఏలే కాదు, ఏఓఏలో ఇంటర్నల్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజర్ అని మన కంపెనీ ఓడే, పర్చేజ్ మేనేజర్ మన కంపెనీ ఓడే, ఇంటర్నల్ అఫైర్స్ కోసం మనం యూజ్ చేసేది ఏఓఏ. ఎన్నిసార్లు చెప్పాలి? అర్థమవుతుందా? నెక్స్ట్ సేల్స్ మేనేజర్ అండ్ సప్లయర్. సేల్స్ మేనేజర్ అండ్ సప్లయర్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం ఎక్కడ వెతకాలి? ఎంఓఏ. ఎందుకంటే సప్లయర్ ఎవరు? అవుట్ సైడ్ ద వరల్డ్. అమ్మ మన కంపెనీకి అవుట్ సైడర్ వీడు. అంటే మన కంపెనీ పర్సన్ డీలింగ్ విత్ అవుట్ సైడర్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ వెతకాలి? ఎంఓఏలో ఉంటాయి. కంపెనీలో కంపెనీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ కోసం ఎక్కడ వెతకాలి? ఏఓఏలో వెతకాలి. ఎనీ డౌట్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డిఫరెన్స్ తెలియాలి మీకు. ఎంఓఏకి ఏఓఏకి డిఫరెన్స్ తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ అమ్మ, ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మే నాట్ రిక్వైర్ టు ఫైల్ ఇట్స్ ఓన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఇదేంటిది మళ్ళీ నెక్స్ట్ పాయింట్. 2 కంపెనీస్ ఉంటాయి. ఒకటి ఏంటి? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఇంకోటి ఏముంటది? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అమ్మ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సెపరేట్ గా మళ్ళీ కొత్తగా ఏఓఎం ప్రిపేర్ చేయక్కర్లేదు. ఓకేనమ్మా? మోడల్ ఏఓఏ ఉంటదంట. ఆ మోడల్ ఏఓఏ జస్ట్ నేమ్స్ ఫిల్ చేస్తే చాలు. అవునా? మనం మెయిన్ ఎగ్జామ్ రాయక ముందు మోడల్ ఎగ్జామ్స్ రాస్తాం రాయమా? Yes, sir. అంటే ఏంటి? మళ్ళీ సపరేట్ గా ఇంకో క్వశ్చన్ పేపర్ నేను తయారు చేయక్కర్లేదు. అర్థవుతుందమ్మా? ఆ మోడల్ క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చేస్తే చాలు, మీరు ఎగ్జామ్ రాసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అయ్యి రాసుకోవడానికి ఒక అప్లికేషన్ పెట్టానమ్మా. అది చరీష్మాకి ఒకలాగా, హేమంత్ ఒకలాగా, చంద్రరావుకి ఒకలాగా, లక్ష్మీప్రియకి ఒకలాగా డిఫరెంట్ గా ఉంటుందా? అందరికి ఒకలాగే ఉంటుందా? సో ఈ ఏఓఏ అనేది అంట మళ్ళీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సపరేట్ గా మీరు తయారు చేయగలదంట. ఆల్రెడీ తయారైపోయి ఉన్న మోడల్ ఏఓఎస్ ఉంటాయంట. ఆ మోడల్ ఏఓఎస్ మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే చాలంట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. మరి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సెపరేట్ గా ప్రిపేర్ చేయాలి. అర్థమవుతుందమ్మా? సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ప్రిపరేషన్ ఆఫ్ ఏఓఏ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరికి సంబంధించింది? ఇంటర్నల్ మేనేజ్మెంట్. మరి ఎంఓఏ అవుట్ సైడ్ వరల్డ్. అంటే మీ కంపెనీ విత్ అవుట్ సైడ్ వరల్డ్ అయితే ఎంఓఏ, కంపెనీ విత్ ఇన్ ద మేనేజ్మెంట్ అయితే ఏఓఏ. ఏ ఉంటుంది ఇందులోని? ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా అయితే తీసుకొచ్చామో క్యాపిటల్ స్ట్రక్చర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సపరేట్ గా ప్రిపేర్ చేయగలదు ఏఓఏ అని. మోడల్ ఏఓఏ ఉంటుంది సేమ్, అందులో మన డీటెయిల్స్ రాస్తే చాలు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సపరేట్ గా ఏఓఏని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది. ఇంకేం చేయాలి? ఈ మోడల్ పబ్లిక్ లిమిటెడ్ అయితే మోడల్ ఏఓఏ, ప్రైవేట్ లిమిటెడ్ అయితే సపరేట్ గా ప్రిపేర్ చేసిన ఏఓఏ ఏం చేయాలమ్మా? సిగ్నేచర్స్ పెట్టి రిజిస్ట్రార్ కి సబ్మిట్ చేయాలి. లాస్ట్ పాయింట్ అదే. ఏ ప్రైవేట్ కంపెనీ ఇస్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఆర్టికల్స్ అండ్ డ్యూలీ సైన్డ్ బై ద సిగ్నేటరీస్. అమ్మ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా, పబ్లిక్ లిమిటెడ్ అయితే మోడల్ ఏఓఏ అని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే వీళ్ళు సపరేట్ గా ప్రిపేర్ చేసిన ఏఓఏ అని సిగ్నేచర్స్ పెట్టి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి సబ్మిట్ చేయాలి. సార్ సిగ్నేచర్స్ ఎంతమంది పెట్టాలి? మనకు తెలుసు ఆల్రెడీ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే ఎంతమంది? 7 members. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఎంతమంది? ఓల్డ్ యాక్ట్ అయితే 2, న్యూ యాక్ట్ అయితే 1. సో అది మళ్ళీ మనం సపరేట్ గా చెప్పలేదు అనమాట. అర్థమైందమ్మా? ఇది స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 4 ఏంటి? సింపుల్ గా అదర్ డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేయడం. ప్రిపరేషన్ ఆఫ్ అదర్ డాక్యుమెంట్స్. ఏంటి అదర్ డాక్యుమెంట్స్? చూద్దాం. చదవండి అమ్మా, ఎవరో ఒకరు. తేజస్వి చదువు. At the time of incorporation of a company, the following documents are to be prepared and submitted to Registrar of Companies. Consent of the first directors. The power of attorney. Promoters should execute a power of attorney in favor of one of the promoters or an advocate who is
to carry out the formalities required for registration. ఓకే. Notice of registered office. Hmm. When the location of the registered office is finalized prior to incorporation, the notice of it is to be filed. If not, within 30 days of its registration, it is to be submitted. ఓకే. Particulars of directors. When a company by its articles appoints any person to act as director, manager, secretary, their particulars have to be filed within 30 days along with memorandum of associations and article of association of the company. అర్థమైందమ్మా? సో పైన మనం ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం? 3 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? నేమ్ని అప్రూవ్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ ఏంటి? ఎంఓఏని ప్రిపేర్ చేసాం. థర్డ్ స్టెప్ ఏంటి? ఏఓఏని ప్రిపేర్ చేసాం. ఈ డాక్యుమెంట్సే కాకుండా ఫోర్త్ స్టెప్ లో ఇంకో 4 డాక్యుమెంట్స్ కావాలంట. ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే కన్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ డైరెక్టర్స్. కన్సెంట్ అంటే అర్థం ఏంటమ్మా? కన్సెంట్. మీరు నా క్లాస్ వినాలంటే డైరెక్ట్గా వచ్చి క్లాస్ వినొచ్చమ్మా? ఎవరి పర్మిషన్ తీసుకోవాలా? స్టార్టింగ్ తీసుకోవాలి. ఎవరి పర్మిషన్? స్కాలర్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకుంటే మీరు నా క్లాసెస్ వింటారు. కన్సెంట్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏబిసి లిమిటెడ్ అనే కంపెనీ పెట్టాం. అందులో నేను గాయత్రిని, చరిష్మాని, హేమంత్ గారిని, వీళ్ళు ముగ్గురిని డైరెక్టర్స్ ని అపాయింట్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ టైం కంపెనీ పెట్టాను కాబట్టి వాళ్ళు ఏమవుతారు? ఫస్ట్ డైరెక్టర్స్ అవుతారు. నేను మూర్ఖంగా వాళ్ళని అడగకుండా నేను డైరెక్ట్ వాళ్ళ పేర్లు రాసేస్తున్నాను ఫస్ట్ డైరెక్టర్స్ కింద. రేపు పొద్దున్నకి ఇష్టం లేదనుకో అమ్మా, మళ్ళీ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. అవునా? అలా కాకుండా నేను ఏం చెప్పానంటే గాయత్రి, చరిష్మా, హేమంత్, మీ ముగ్గురు కూడా ఒక పేపర్ మీద రిటర్న్ గా రాసివ్వండి నాకు. మేము ఏబిసి లిమిటెడ్ కంపెనీలో ఫస్ట్ డైరెక్టర్స్ గా ఉండడానికి మాకు ఎలాంటి ప్రాబ్లము లేదు అని చెప్పి నాకు రిటర్న్ లో ఏం తీసుకుంటున్నామ్మా? కన్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ డైరెక్టర్స్. సో అదర్ డాక్యుమెంట్స్ లో ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి? ఫస్ట్ ఎవరైతే డైరెక్టర్స్ కింద అపాయింట్ అవుతున్నారో వాళ్ళ యొక్క కన్సెంట్ ఒక పేపర్ మీద తీసుకుని ఇవ్వండి. అది నెంబర్ 1. నెంబర్ 2, పవర్ ఆఫ్ అటార్నీ. ఎప్పుడైనా విన్నారమ్మా పవర్ ఆఫ్ అటార్నీ అనేది? లైఫ్ లో ఎప్పుడన్నా పవర్ ఆఫ్ అటార్నీ విన్నారా? సినిమాల్లో ఎక్కువ వింటూ ఉంటాం ఈ పదాన్ని. పవర్ ఆఫ్ అటార్నీ చెప్తున్నాను చూడండి. మొత్తం మన 9 మెంబర్స్ ఎవరైతే క్లాస్ లో ఉన్నారో వాళ్ళు నేను కలిపి 10 మెంబర్స్ ఒక అసెట్ ని హోల్డ్ చేస్తాం, లేదా ఒక బిజినెస్ చేస్తున్నాం, పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేస్తున్నాం. 9 మెంబర్స్. మీ 9 మెంబర్స్ కూడా ఏ ఇటలీయో ఎక్కడికో హాలిడేకి వెళ్తున్నారు. సో మీరు వచ్చేంత వరకు కూడా ఈ బిజినెస్ ని చూసుకోవడానికి నాకు ఏమిచ్చారు? పవర్స్ ఇచ్చారు. నాకు మీరు అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయట్లేదు, బిజినెస్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఏం చేస్తున్నారు? మీరు చేయాల్సిన డ్యూటీస్ అన్ని నేను సంతకం పెడితే నేను చేసినట్టు అవ్వాలి అని చెప్పి నాకు మీరు ఏం చేశారు? మా పవర్ ని ఆ పవర్ నాకు ట్రాన్స్ఫర్ చేశారు. అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారనడానికి ప్రూఫే పవర్ ఆఫ్ అటార్నీ. ఓకేనమ్మా? సో ప్రమోటర్ షుడ్ ఎగ్జిక్యూట్ ఏ పవర్ ఆఫ్ అటార్నీ ఇన్ ఫేవర్ ఆఫ్, ఎవరి ఫేవర్ గా? ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ ఆర్ అన్ అడ్వకేట్ హూ ఇస్ టు క్యారీ అవుట్ ద ఫార్మాలిటీస్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్. ప్రమోటర్స్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. మా ప్రమోటర్స్ 10 మెంబర్స్ కూడా కంపెనీ రిజిస్ట్రేషన్ లో వేలు పెట్టకూడదు. ఆ 10 మెంబర్స్ తరపున ఒక లాయర్ గాని, ఒక అడ్వకేట్ గాని, ఆ ప్రమోటర్స్ లో ఒక పర్సన్ పేరు మీదకి వీళ్ళ యొక్క రైట్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? పవర్ ఆఫ్ అటార్నీ. ఇంక ప్రతి చోట 10 మెంబర్స్ వచ్చి సంతకం పెట్టరు. ఆ 10 మెంబర్స్ తరపున ఒక్క ప్రమోటర్ ఆర్ ఒక అడ్వకేట్ వచ్చి సంతకం పెడతాడు. ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇచ్చారు అనే
ఆ సర్టిఫికెట్ కూడా ఆ పవర్ ఆఫ్ అటార్నీ పేపర్ కూడా అదర్ డాక్యుమెంట్స్ లో వన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ కింద సబ్మిట్ చేయాలి. ఎవరు సబ్మిట్ చేయాలి ఇవన్నీ అదర్ డాక్యుమెంట్స్? నాకు అర్థం కావట్లేదు. కన్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ డైరెక్టర్స్, పవర్ ఆఫ్ అటార్నీ అని ఫస్ట్ 2 అదర్ డాక్యుమెంట్స్ నేర్చుకున్నాం. ఈ అదర్ డాక్యుమెంట్స్ ఎవరికి సబ్మిట్ చేయాలి? ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సబ్మిట్ చేయాలి. ఓకేనా? థర్డ్ అదర్ డాక్యుమెంట్ ఏం సబ్మిట్ చేయాలి? నోటీస్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్. ఇదేంటో చూద్దాం. When the location of the registered office is finalized prior to incorporation, the notice of it is to be filed. If not, within 30 days of registration, it is to be submitted. రిజిస్టర్డ్ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్పగలరా? రిజిస్టర్డ్ ఆఫీస్. ఇప్పుడు నేను మీకు ఆన్లైన్లో క్లాసులు చెప్పేస్తున్నాను, చాలా బాగుంది. నాతో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నేను చదివే క్లాసులు చెప్పకపోవడము, నేను చెప్తుంటే మీకు అర్థం కాకపోవడము, ఓకేనమ్మా? లేకపోతే మీరు వర్క్ ఎంత బాగా చేస్తున్నా కావాలని చెప్పి మీ మీద అసమానంగా అరవడము, ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తున్నాను. మీకు నా మీద ఒక కంప్లైంట్ కానీ, లేదా నేను బాగా వర్క్ చేస్తుంటే నన్ను అప్రిషియేట్ చేస్తూ ఒక థ్యాంక్ యూ లెటర్ కానీ ఏదో ఒకటి, ఏదో మొత్తానికి మన స్కాలర్స్ మీరు మీట్ అవుదాం అనుకుంటున్నారు. నా మీద కంప్లైంట్ ఇవ్వడానికో, లేకపోతే నన్ను పొగడడానికో, లేకపోతే నేను వద్దనడానికో, మొత్తానికి స్కాలర్స్ మీరు మీట్ అవ్వడానికి ఒక ప్లేస్ కావాలి. సేమ్ ఇలాగే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతారు వాళ్ళతోటి. ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? స్కాలర్స్ ఆఫీస్కి వెళ్తారు. అవునమ్మా? సో మన యొక్క గ్రీవియన్సెస్, మన యొక్క ప్రాబ్లమ్స్ ఆర్ మన యొక్క అప్రిషియేషన్స్, దాన్ని ఏమంటారంటే రివ్యూస్ అనొచ్చు, లేకపోతే అదే మీరు బాగా వర్క్ చేస్తున్నారని చెప్పడానికి, ఓకేనా? బోత్ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు, పాజిటివ్స్ చెప్పొచ్చు. రెండు చెప్పడానికి మీరు వెళ్ళే ప్లేస్ ని, ఆ కంపెనీని కాంటాక్ట్ అవ్వడానికి మీరు వెళ్ళే ప్లేస్ ని రిజిస్టర్ ఆఫీస్ అంటారు. సో వన్స్ రేపు కంపెనీ పెట్టిన తర్వాత ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ లైక్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదా షేర్ హోల్డర్స్ కానీ, లేదా మీకు గూడ్స్ సప్లై చేసిన సప్లయర్స్ కానీ మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ఎక్కడికి వచ్చి మీట్ అవ్వాలి? ఎక్కడికి వచ్చి మీట్ అవ్వాలంటే ఈ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మీట్ అవ్వాలి. ఆ రిజిస్టర్ ఆఫీస్ యొక్క లొకేషన్ ని మీరు ఒక అదే లొకేషన్ ఉంటుంది కదమ్మా, ఆ లొకేషన్ ని ప్రయర్ టు ఇన్కార్పొరేషన్ మీకు తెలిసిందనుకోమ్మా, దాని యొక్క డీటెయిల్స్ అన్ని మీరు ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నోటీస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫీస్ అన్న ఒక హెడ్ మీద సబ్మిట్ చేయాలి. లేదు మీకు ఇన్కార్పొరేషన్ చేసే టైం అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టైంకి మీరు ఇంకా రిజిస్టర్ ఆఫీస్ అనేది ఎక్కడ పెట్టాలనేది, కాకినాడలో పెట్టాలా, రాజమండ్రిలో పెట్టాలా, అమలాపురంలో పెట్టాలా, మీరు ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అప్పుడేం చేయాలి? రిజిస్ట్రేషన్ అయిన 30 days లోపు, ఇఫ్ నాట్ విత్ ఇన్ 30 days ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇట్ ఇస్ టు బి సబ్మిటెడ్. ఓకేనా? ఒక లెటర్ హెడ్ తీసుకోవాలమ్మా. లెటర్ హెడ్ మీద హెడ్డింగ్ పెట్టాలి. ఏమని? నోటీస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫీస్ అని హెడ్డింగ్ పెట్టాలి. అందులో ఆ రిజిస్టర్ ఆఫీస్ ఎవరిది, ఏ కంపెనీ పేరు మీద తీసుకున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఏంటి డీటెయిల్స్ అన్ని రాయాలి. రాసి ఎవరు సబ్మిట్ చేయాలి? ఆర్ఓసికి సబ్మిట్ చేయాలి. ఆర్ఓసికి అట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అంటే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడే రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ పెట్టాలి అనేది మీకు ఒక ఐడియా ఉంది. ఆ ఆఫీస్ అడ్రస్ ఇచ్చేస్తారు సింపుల్ గా. లేదు రిజిస్ట్రేషన్ టైంకి ఇంకా రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ పెట్టాలనేది మీరు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అప్పుడు ఇన్కార్పొరేషన్ ఆ రిజిస్ట్రేషన్ అయిన 30 days లోపు మీరు ఏం చేయాలి? ఒక రిజిస్టర్ ఆఫీస్ ని సెలెక్ట్ చేసుకొని ఆ అడ్రస్, ఈ నోటీస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది 30 days లోపు సబ్మిట్ చేయాలి ఆర్ఓసి. అదర్ డాక్యుమెంట్స్ లో 4th డాక్యుమెంట్స్ పర్టిక్యులర్స్ ఆఫ్ డైరెక్టర్స్. ఫస్ట్ పాయింట్ లో ఫస్ట్ డైరెక్టర్స్ యొక్క అప్రూవల్ మాత్రం తీసుకున్నాం, కన్సెంట్ మాత్రం తీసుకున్నాం. వీళ్ళ యొక్క డీటెయిల్స్ 4th డాక్యుమెంట్ లో ఏమంటున్నాడు? పర్టిక్యులర్స్ ఆఫ్ డైరెక్టర్స్. When a company by its articles appoints any person to act as director or manager or secretary, ఈ 3 పేర్లతో ఎవరిని అపాయింట్ చేసుకున్నా their particulars have to be filed within 30 days along with the memorandum of association and articles of association of the company. ఓకేనమ్మా? రిజిస్ట్రేషన్ అయిన 30 days లోపు ఎంఓఏతో పాటు ఏఓఏతో పాటు డైరెక్టర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఉండాలి, పర్టికులర్స్ కూడా ఉండాలి. ఓకేనా? These are the 4 other documents which should be submitted to ROC.
ఓకేనా? ఇంకొకసారి చేసి 4 పాయింట్స్ ఒక్కసారి నెమ్మదిగా చదవమా, అందరికి అర్థమవుతది ఎక్స్‌ప్లెయిన్ చేసింది. Consent of first directors. నెక్స్ట్. The power of attorney. Promoters should execute a power of attorney in favor of one of the promoters or an advocate who is to carry out the formalities required for registration. Notice of registered office. When the location of registered office is finalized prior to incorporation, the notice of it is to be filed. If not, within 30 days of its registration, it should be submitted. Particulars of director. When a company by its articles appoints any person to act as director, manager, secretary, their particulars have to be filed within 30 days along with the memorandum of association and articles of association of the company. అమ్మ, ఈ 4 అదర్ డాక్యుమెంట్స్ ఎవరికి సబ్మిట్ చేయాలి? రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సబ్మిట్ చేయాలి సార్. ఎవరు? ప్రమోటర్ సార్. అంతే, అయిపోయింది. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ 5th స్టెప్ అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీలో 5th అంటే ఒక కంపెనీని రిజిస్టర్ చేయడానికి ఆల్రెడీ 4 స్టెప్స్ నేర్చుకున్నాం. 5th స్టెప్ ఏంటో నేర్చుకుంటున్నాం అమ్మ. A declaration that all the requirements under the Companies Act have been complied within form number 1 is to be filed with the registrar. అమ్మ, మీరు ఎప్పుడైనా ఫేస్బుక్ లో కానీ, జీమెయిల్లో కానీ, లేకపోతే ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేస్తున్నప్పుడు కానీ అన్ని డీటెయిల్స్ మీరు పెట్టేసిన తర్వాత లాస్ట్ లో ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దానికి అక్కడ టిక్ పెట్టాలి. ఎప్పుడైనా చూసారా మీరు? నేమ్, మీ నేమ్స్, మీ ఫోన్ నెంబర్స్, మీ జీమెయిల్ అకౌంట్, ఇలాగ అన్ని అకౌంట్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఒక టిక్ బాక్స్ అడుగుతుంది. మీరు ఎప్పుడైనా కొత్తగా ఫోన్ తీసుకున్నారు, ఫోన్ సెటప్ చేయాలన్నా కూడా పైన ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివారా అని చెప్పి స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే చివరి దాని మనం స్కిప్ కొట్టనే అవుతుంది. అక్కడ ఖచ్చితంగా ఆ బాక్స్ లో టిక్ పెడితేనే కంటిన్యూ అవుతుంది. అంటే ఏంటి? పైన నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టే, నాకున్న నాలెడ్జ్ వరకు పైన ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా నేను కరెక్ట్ గానే సబ్మిట్ చేశానని చెప్పి డిక్లరేషన్ అంటారు దాన్ని. అంటే నా వైపు నుంచి, నా తరపు నుంచి ఎలాంటి తప్పులు నేను చేయలేదు అని మనమే సెల్ఫ్ గా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇన్ ద సేమ్ వే ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఆర్ఓసికి కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కంపెనీస్ యాక్ట్ లో ఏవైతే చెప్పారో ఆ యాక్ట్ ని ఫాలో అవుతూ ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము, మేమేం తప్పు చేయలేదు అని చెప్పి ఫామ్ నెంబర్ 1 లో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి ఇవ్వాలి. అలా ఇవ్వడం కంపెనీని రిజిస్ట్రేషన్ చేయడంలో 5th స్టెప్ అన్నమాట. ఓకేనా? ఇది కంపెనీస్ యాక్ట్ ని ఫాలో అవుతూ చేస్తున్న డిక్లరేషన్ కాబట్టి స్టాట్యూటరీ డిక్లరేషన్. అమ్మ, స్టాట్యూట్ అంటే ఏంటి? యాక్ట్ అన్నా, లా అన్నా, స్టాట్యూట్ అన్నా ఒకటే. సో స్టాట్యూటరీ డిక్లరేషన్ అంటే ఏంటి? యాక్ట్ ని ఫాలో అవుతూ ఇస్తున్న డిక్లరేషన్. అది 5th వన్. అర్థమైందా లేదా? ఏమైనా డౌట్ ఉంటే చెప్తా. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్, పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ. అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తాడు ఏంటి? డాక్యుమెంట్స్ తో పాటు ఏం చేయాలి? ఫీజు కూడా కట్టాలి. In addition to filing with the documents, the prescribed fees has to be paid towards the registration of company. ఓకేనమ్మా? డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేస్తే సరిపోదు, రిజిస్ట్రేషన్ ఫీ కూడా కట్టాలి. అండ్ లాస్ట్ వన్, ఈ పైన పనులన్నీ మనం చేస్తే అప్పుడు మనకి లాస్ట్ గా ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరు? ఆర్ఓసి కంపెనీకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారమ్మా. If the registrar is satisfied with all the statutory requirements stated above or complied with under the Act, issues a certificate called Certificate of Incorporation. With the receipt of this certificate, the company gets its recognition. చెప్పిన 6 points or 6 రిక్వైర్మెంట్స్, స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ మనం ఫాలో అయితే అప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వాటిని అన్నిటిని చెక్ చేసి మనకి ఏం ఇస్తుందంట? సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తుందంట. ఎప్పుడైతే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇచ్చిందో అప్పటి నుంచి ఒక కంపెనీ సపరేట్
లీగల్ ఎంటిటీని ఎంజాయ్ చేస్తూ ఒక కార్పొరేట్ బాడీ కింద ఎవాల్వ్ అవుతుంది ఈ మార్కెట్లో. ఓకేనమ్మా. నెక్స్ట్, ఏ ప్రైవేట్ కంపెనీ కెన్ స్టార్ట్ ఇట్స్ బిజినెస్ యాజ్ సూన్ యాజ్ ఇట్ గెట్స్ ద ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, బట్ ఏ పబ్లిక్ కంపెనీ షుడ్ వెయిట్ టిల్ ఇట్ సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ టు స్టార్ట్ ద బిజినెస్. అమ్మా అర్థమైందమ్మా. ఒక ప్రైవేట్ కంపెనీ ఈ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ రాగానే ఏం చేయొచ్చంట, దాని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చంట. కానీ పబ్లిక్ కంపెనీ అలా కాదు. పబ్లిక్ కంపెనీ ఏం చేయాలి, సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఇంకో సర్టిఫికేట్ ఉంటుందంట. ఆ సర్టిఫికేట్ వచ్చేంత వరకు కూడా బిజినెస్ ని స్టార్ట్ చేయకూడదు. ఓకేనా? ఎనీ డౌట్స్? ఎందుకు ఫస్ట్ నుంచి ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీకి ఇంత డిఫరెన్షియేషన్ ఎందుకు చూపిస్తున్నారమ్మా? అమ్మ ఎవరైనా చెప్పండి, పబ్లిక్ కంపెనీ ఎక్కువ రిస్కా, ప్రైవేట్ కంపెనీ ఎక్కువ రిస్కా? పబ్లిక్ కంపెనీ ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారో తెలియదు పబ్లిక్ కంపెనీలో. మనం చదివే డిఫరెన్సెస్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ నో లిమిట్. అదే ప్రైవేట్ కంపెనీలో 200 మెంబర్స్ ఎంతో చదివాం, 50 మెంబర్స్ 200 మెంబర్స్ చదివామా. అంటే 200 మెంబర్స్ చేసే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ 200 మెంబర్సే పోతారు. కానీ పబ్లిక్ కంపెనీ అలా కాదు. పబ్లిక్ కంపెనీ కానీ ఏమైనా తప్పు చేసింది అంటే కొంచెం కోట్ల మంది షేర్ హోల్డర్స్ రోడ్డు మీదకి వచ్చేస్తారు. కాబట్టి పబ్లిక్ కంపెనీ దగ్గర ఎప్పుడు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు. ప్రైవేట్ కంపెనీకి అన్ని జాగ్రత్తలు తీసుకోరు. అంత జాగ్రత్త లేదు కాబట్టి ప్రైవేట్ కంపెనీ ఏం చేశారు, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ రాగానే బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, మీకు అంత సీన్ లేదు, పోతే 200 మంది పొండి అంటారు. కానీ పబ్లిక్ కంపెనీ అలా కాదు, ఇంకా చెక్ చేస్తుంది. ఇంకా చెకింగ్ చేసి కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అనే సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్తుంది పబ్లిక్ కంపెనీకి. అమ్మ రిజిస్ట్రేషన్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. టోటల్ గా 7 స్టెప్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడానికి. ఈ 7 స్టెప్స్ లో నేను డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను, నాకు ప్రాబ్లం లేదు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ, అందుకే ఇంత టైం తీసుకొని చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. స్టేజ్ లో అర్థమైందమ్మా స్టెప్స్ అని? నేను డౌట్స్ ఉన్నాయి? అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాం మనం, ప్రమోషన్ అనుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, రిజిస్ట్రేషన్. సో ప్రమోషన్ అయిపోయింది, కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్యాపిటల్ సబ్స్క్రిప్షన్. అది కింద నెక్స్ట్ సైడింగ్ అదే, అది కూడా కంప్లీట్ చేసుకుందాం. సార్, చెప్పు. నోటీస్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్ చెప్పరా సార్ ఒకసారి? నోటీస్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్. నువ్వు ఒక పెట్రోల్ బంక్ పెడదాం అనుకుంటున్నావు అమ్మా. నువ్వు ఒక పెట్రోల్ బంక్ పెడదాం అనుకుంటున్నావు. నీ అంటే నువ్వు పెట్టించుకుంటావా, లేకపోతే ఎవరి దగ్గర సరే నువ్వు పర్మిషన్కి వెళ్ళాలా? పర్మిషన్కి వెళ్ళాలి సార్. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్కి వెళ్ళావు. నువ్వు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడే కాకినాడలోనే పెట్రోల్ బంక్ పెడుతున్నాను, నేను కాకినాడలోనే పెట్రోల్ బంక్ పెట్టాలి అని నీ మైండ్ లో ఉంది. ఓకేనమ్మా. అప్పుడు గవర్నమెంట్కి ఇచ్చే పిటిషన్, ఆ గవర్నమెంట్కి ఇచ్చే ఒక అప్రూవల్ సర్టిఫికెట్ మీద కాకినాడ అనే పేరు నీ మైండ్ లో ఉంది కాబట్టి రాస్తావా, రాయవా? రాస్తాను సార్. రాస్తావు. ఓకే. నీకు కాకినాడ నీకు లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా పర్లేదు అనుకున్నావు. ఎప్పుడు? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఓకేనా? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే పెట్రోల్ బంక్ పెట్టుకుంటాను అన్నావు. కానీ గవర్నమెంట్ అందే నాకు స్పెసిఫిక్ గా చెప్పు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా అంటే ఎక్కడ పెడతావు అని అడిగింది నేను. అప్పుడు నీ దగ్గర ఆన్సర్ లేదు. నేను ఒకసారి చెక్ చేసుకుంటానండి, ఎక్కడ బిజినెస్ బాగుంటే, ఎక్కడ పెట్రోల్ బంక్ ఎక్కువ పెట్రోల్ ఎవరైతే తాగేస్తున్నారో అక్కడ పెట్టుకుంటారండి అని చెప్పావు నువ్వు. సో నీకు గవర్నమెంట్ ఏం చేస్తున్నది, 30 days టైం తీసుకో. 30 days టైంలో నువ్వు పెట్రోల్ బంక్ ఎక్కడ పెడతావో నాకు మళ్ళీ ఒక సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పింది. ఓకేనమ్మా. ఇప్పుడు సేమ్ ఆ పెట్రోల్ బంక్ ని తీసేసి ఆ పెట్రోల్ బంక్ ప్లేస్ రిజిస్టర్ ఆఫీస్ పెట్టు. ఓకేనా? ఎస్ సార్. నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకునే టైంలో రిజిస్టర్ ఆఫీస్ ఇంద్రపాలెంలో పెట్టాలా, గాంధీనగర్ లో పెట్టాలా, సామంతి నగర్ లో పెట్టాలా నీకు తెలుసు. రిజిస్టర్ ఆఫీస్ ఆ ప్లేస్ లో పెడతానని. సో ఆ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ లో నోటీస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే
సర్టిఫికేట్ ఉందా, సర్టిఫికేట్ మీద నేను గాంధీనగర్ లో పెడుతున్నాను అని చెప్పి అక్కడ రాసి, రిజిస్టర్ ఆఫీస్ యొక్క అడ్రస్ రాసి అక్కడ. లేదు నీకు తెలియదు, నువ్వు రిజిస్ట్రేషన్కి వెళ్ళే టైంలోని నువ్వు కాకినాడలో రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ పెట్టాలి అనేది నీకు ఇంకా ఐడియా లేదు. అప్పుడు ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చావు కదా గవర్నమెంట్ కి, ఇచ్చిన 30 days అక్కడ ఆ డేట్ నుంచి 30 days లెక్క పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ January 1st నువ్వు ఇచ్చావు గవర్నమెంట్ సర్టిఫికేట్, January 30th లోపు నువ్వేం చేయాలి? ఒక రిజిస్టర్ ఆఫీస్ ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు సబ్మిట్ చేయాలి మళ్ళీ నోటీస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫీస్ ని. ఓకేనా? Yes, sir. ఇప్పుడు ఒకసారి చదువు, మనం నువ్వు మొత్తం పాయింట్ అంతా నువ్వు ఒకసారి చదువు నెమ్మదిగా. Yes, sir. Notice of registered office. When the location of a registered office is finalized prior to the incorporation, the notice of it is to be filed. నీకు ఇన్కార్పొరేషన్ కన్నా ముందే ఎక్కడ రిజిస్టర్ ఆఫీస్ పెట్టాలని ఫైనలైజ్ అయ్యిందో దాని యొక్క నోటీస్ ఫైల్ చెయ్యి అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ నాట్ అంటే ఏంటి? ఇన్కార్పొరేషన్ చేయక ముందు నువ్వు ఎక్కడ పెట్టాలని ఫైనలైజ్ చేసుకోకపోతే ఇఫ్ నాట్ ఏం చేయాలి? If not, within 30 days of its registration is to be submitted. అర్థమైందా? Yes, sir. ఇంకా డౌట్స్ అంటే చెప్పండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని మళ్ళీ చెప్తున్నాను. ఇంకేనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, ప్రాబ్లం లేదు, ఎన్నిసార్లు చెప్తాను ఈ టాపిక్ ని. నాకు మాత్రం పర్ఫెక్ట్ గా అర్థం. రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ అంటే 7 points దడ గుర్తొచ్చేయాలి. ఎనీ డౌట్స్? ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ డౌట్స్ ఉందా అందరికి? చంద్రరావు అర్థమైందా? అర్థమైంది సార్. కార్తిక్ అర్థమైంది సార్. ఓకే, అయితే క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ తేజస్వి చదువుతుంది. అది 3rd step అమ్మా, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీలో 3rd step. చదవమ్మా నెమ్మదిగా. A public company cannot commence business unless the minimum amount of capital required as stated in the prospectus is subscribed. If a company does not receive 90% of the issue amount from the public as subscription within 120 days, it has to refund the amount to the applicants as per the guidelines of Securities Exchange Board of India SEBI guidelines within 10 days. ఒకడమ్మా పబ్లిక్ కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేయలేదంట. ఎప్పటి వరకు స్టార్ట్ చేయలేదు? మినిమం సబ్స్క్రిప్షన్ వచ్చేంత. మినిమం సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? నేను ఏం చేశానంటే, మన దగ్గర డబ్బులు లేవు కదా, కాబట్టి నేను షేర్స్ ని ఇచ్చాను, పబ్లిక్ కి షేర్లు ఇచ్చాను. 1,00,000 షేర్లు ఇచ్చానమ్మా. అంటే అర్థం ఏంటి? నేను షేర్ నార్మల్ వైట్ పేపర్ లో, నార్మల్ షేర్ సర్టిఫికేట్ అనే పేపర్ లో 1,00,000 ఇచ్చాను బయటికి, ఒక్కొక్కటి రూపాయి. నాకు ఎంత అమౌంట్ రావాలి కంపెనీలోకి? మళ్ళీని నేను ఇవి ఇచ్చాను కదా, షేర్లు బయటకి ఇచ్చాను కదా, నాకు ఎంత అమౌంట్ రావాలి? 1 lakh, sir. 1 lakh లోని 90,000 అంటే 90%. 1 lakh 90% అంటే ఎంతమ్మా? 90,000 అమౌంట్ వస్తే బిజినెస్ స్టార్ట్ చేయి. 90,000 అమౌంట్ రాలేదనుకో బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. మళ్ళీ 90,000 ఎప్పుడు లోపు అంట? 120 days లోపు నీకు కానీ 90,000 అమౌంట్ వస్తే బిజినెస్ స్టార్ట్ చేయి. అమ్మ, ఇది పబ్లిక్ కంపెనీ గురించి చెప్తున్నాడా, ప్రైవేట్ కంపెనీ గురించి చెప్తున్నాడా? Public company, sir. పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీకి క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అక్కర్లేదు. ప్రైవేట్ కంపెనీకి ఎప్పుడైతే సర్టిఫికేట్ వచ్చిందో అప్పుడు ఏం చేయొచ్చు? బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ పబ్లిక్ కంపెనీకి మాత్రమే క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అనేది ఒక క్లాజ్ ఉంది. ఏం చెప్తుంది? నువ్వు ఎంతైతే షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసావో, నువ్వు ఇష్యూ చేసిన షేర్ క్యాపిటల్ నుంచి వెనక్కి నీకు 90% డబ్బులు రావాలి. వితిన్ 120 days రావాలి. వితిన్ 120 days నీకు 90% ఇష్యూ చేసిన షేర్ క్యాపిటల్ అమౌంట్ రాకపోతే, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% 30% అమౌంట్ వచ్చి ఉంటది కదా ఈ 120 days లోపు, ఆ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసి నువ్వు బిజినెస్ చేయడం మానేయాలి. వెనక్కి ఇచ్చేయడం కూడా రిఫండ్ ఆఫ్ అమౌంట్ ఎన్ని రోజులు చేయాలి? ఈ 120 days నుంచి 10 days లోపు. ఓకేనా? అర్థమైందని డౌట్ ఉందా? తేజస్విని, చరిష్మా, లక్ష్మీప్రియ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అమ్మా.
ఈ ముగ్గురు కలిసి ఒక బిజినెస్, ఒక ప్రమోటర్స్ కింద ఒక బిజినెస్ స్టార్ట్ చేశారమ్మా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ₹1 కూడా లేదు. సో ఏం చేశారంటే 1,00,000 మందిని, ₹1,00,000 కావాలి, 1,00,000 మందికి ఒక్కొక్కరి దగ్గర నుంచి రూపాయి తీసుకుందాం అనుకున్నారు. ఓకేనా? సో ₹1,00,000 సంబంధించిన షేర్ సర్టిఫికెట్స్ 1,00,000 మందికి పంచారు. ఆ షేర్ సర్టిఫికెట్ చదువుకుంటారు, 1,00,000 మంది చదువుకొని వాళ్ళకి రూపాయి ఇవ్వడం ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలంటే వాళ్ళ రూపాయి 120 డేస్ లోపు ఇవ్వాలి. అలా ఎంత అమౌంట్ రావాలి? 90,000 అంటే 90%. నువ్వు ఇష్యూ చేసిన దాంట్లో 90% అంటే 90,000 అమౌంట్ ఎన్ని రోజుల్లోకి రావాలి? 120 డేస్ లోపు రావాలి. 120 డేస్ లోపు 90% ఆఫ్ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ కానీ నీకు రాకపోతే నువ్వేం చేయాలి? నీకు అప్పటి వరకు వచ్చిన డబ్బులు రిఫండ్ చేసేయాలి. ఎన్ని రోజుల్లో రిఫండ్ చేయాలి? 10 డేస్ లోపు రిఫండ్ చేయాలి. ఏ డౌట్స్? క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ ఇంకొకసారి నెమ్మదిగా చదువుతూ తేజస్వి, సేమ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చదవమ్మా. A public company cannot commence business unless the minimum amount of capital required as stated in the prospectus is subscribed. If a company does not receive 90% of the issue amount from the public as subscription within 120 days, it has to refund the amount to the applicants as per the guidelines of Securities Exchange Board of India SEBI guidelines within 10 days. అర్థమైందా? డౌట్ ఉందా ఎవరికన్నా? అందరికి అర్థమైందమ్మా? డౌట్స్ ఉన్నాయా? క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అర్థమైంది సార్. ఓకే అమ్మా. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.